హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఎక్వేరియం అనేది ఇంట్లోనే తయారు చేద్దాం. ఫస్ట్ ఎక్వేరియంకి మనం గ్లాసెస్ అనేవి తీసుకొని అయితే రావాలి. మీరు గ్లాస్ షాప్కి వెళ్ళినా తీసుకొని రావచ్చు, ఎక్వేరియం షాప్లో అయినా సరే మీరు అది బై చేసుకోవచ్చు. అండ్ అలాగే సిలికాన్ గమ్ ఉండాలి, అండ్ అలాగే దానికి గన్ను కూడా అయితే ఉండాలి. ఎక్వేరియం అతికించాలి అంటే సిలికాన్ గమ్ని ఎలా కట్ చేసుకుంటారో చూశారు కదా. కొంచెం క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి, రౌండ్గా కాకుండా కొంచెం క్రాస్గా. ఓకేనా? అలా కట్ చేసుకుంటే ఏమవుద్దంటే మనం ఇలా పెట్టినప్పుడు అలాగ మనం నీట్గా గమ్ అనేది వేసుకోవచ్చు. చూశారు కదా. మనకి కింద బాటమ్ గ్లాస్కి 4 సైడ్స్ కవర్ అయితే చేసుకోవాలి. కొంచెం మీరు గ్లాస్ పెట్టి మీరు డిస్టెన్స్ అనేది చూసుకోవాలి. గ్లాసు బట్టి అయితే ఉంటుంది. అయితే చూశారు కదా, ఫస్ట్ టైం వచ్చి కింద వైపు ఎల్ షేప్లో అనేది వేశాను. వేసి మీరు ఇటువైపు నుండి అయినా అంటించుకోవచ్చు. స్టార్టింగ్ వేసిన తర్వాత అటువైపు ఉన్న గ్లాస్కి ఒకవైపే వేసాను అనమాట. వేసిన తర్వాత నార్మల్గా చిన్న గ్లాస్ అయితే ఉంది కదా ఇటువైపు, దీనికి మాత్రం ఏమీ వేయలేదు, గమ్ము వేయకుండా డైరెక్ట్గా అతికించాను. అతికించిన తర్వాత మిడిల్లో కూడా అయితే ఇలా వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఇదంతా మీరు ప్రాసెస్ చూసి వేసేసుకోవడమే. ఇలాగా అలాగని అయితే ఉండదు. కానీ గ్లాస్ కటింగ్ చేసుకున్నాడు మాత్రం కొన్ని అయితే ఉంటాయి. మీరు మీరు ఎక్వేరియం అతికిద్దాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి అయితే మీరు గ్లాస్ అయితే కటింగ్ చేయించుకోవాలి. ఏదో 5 బాక్సులు తెచ్చాం అంటిద్దాం అంటే అయితే అవ్వదు. అయితే మిడిల్లోనివి స్మాల్ సైజ్ అయితే ఉండాలి. ఓకేనా? నాకు ఫస్ట్ టైం గ్లాసు అతికించేది కాబట్టి నాకు కూడా కొంచెం చాలా కష్టమైతే అయింది. యాక్చువల్గా గ్లాస్ చేసినప్పుడు కింద అయితే పెట్టి చేయకండి, ఒక టేబుల్ లాంటిది పెట్టుకొని దాని మీద అయితే చేసుకోండి. అంటే మీరు నిల్చునే విధంగా, అప్పుడైతే బాగుంటుంది. నేను సరిగ్గా అవ్వలేదు కాబట్టి నాకు ఇలాగైతే కింద అయితే పెట్టి చేశాను. చూశారు కదా. చేసిన తర్వాత ప్రతిసారి యూజ్ అయితే చేయండి, ఒక క్లాత్ అనేది యూజ్ చేసుకొని సిలికాన్ గమ్ముని అనేది అంటించుకున్న తర్వాత దాన్ని ఇలాగా చేతులతో అనేది వేసేసుకోండి. ఓకేనా? ఎంత మొద్దగున్నా పర్లేదు, మనం ఇంట్లో ఎక్వేరియం చేసుకుంటాం కాబట్టి ఎంత మొద్దగున్నా పర్లేదు. లోపల ఎందుకంటే మనం మాస్కింగ్ టైప్ ఎందుకంటే లోపల అంటించాము, ఎక్వేరియం గమ్ అనేది గ్లాస్ మొత్తం అంటకూడదు కదా, నీట్గా ఒక బాక్స్ షేప్లో కనబడాలి. అది ఎంత లాగున్నా సరే ఒక బాక్స్ షేప్లో కనబడాలి. అండ్ అలాగే ఎక్వేరియం మొత్తం అతికించేసుకున్న తర్వాత మాస్కింగ్ టైప్ని 4 వైపులు కరెక్ట్ గ్లాసులు అనేవి అతికించుకొని ఇలాగైతే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు చూడండి, మాస్కింగ్ టేపు వేసిన తర్వాత ఒక 2 డేస్ వరకు ఎక్వేరియంని కదపకండి. జాగ్రత్తగా ఎక్కడైతే అతికించారో ఆడ పెట్టండి. నాదైతే చిన్న ఎక్వేరియం కాబట్టి ఇలా అయితే పెట్టాను. దాని తర్వాత ఆఫ్టర్ 2 డేస్ వాటర్ అనేది అయితే ఫిల్ చేసుకోండి. 2 డేస్కి ముందైతే ఎవ్వరు వాటర్ అనేది అయితే వేయకండి. ఎందుకంటే సిలికాన్ గమ్ సరిగా అంటదు, లీక్ అయితే అయిపోద్ది. ఎన్ని డేస్ మీరు పక్కన పడేసి ఉంచేస్తే ఎక్వేరియంని అంత గట్టిగా అయితే అంటుకుంటుంది ఎక్వేరియం. ఓకేనా? చూడండి, 2 డేస్ తర్వాత మనం వాటర్ అయితే ఫిల్ చేసాం. అండ్ అలాగే మీకు ఎంత అయింది కాస్ట్ అనేది అడగచ్చు. నేనైతే ఎక్వేరియం షాప్లోనే గ్లాస్ అనేది అయితే తీసుకున్నాను. వాటర్ ఫిల్ చేసాక ఆఫ్టర్ 48 అవర్స్ నేనైతే ఫిషెస్ యాడ్ చేశాను. ఎటువంటి లీక్స్ అవి అయితే లేవు. సక్సెస్ఫుల్గా ఎక్వేరియం అనేది అయితే ఇంట్లో చేసాము. ఎక్వేరియం బడ్జెట్ ఎంత అయిందంటే సిలికాన్ గమ్కి 100 రూపీస్, గన్నకేమొచ్చో 200 రూపీస్, అండ్ అలాగే గ్లాస్ 200 రూపీస్. అంటే మీరే చూసుకోండి ఎంత అయిందో ఒక చిన్న గ్లాస్కి చేయడానికి. ఈ ఐటమ్స్ ఉంటేనే కానీ ఇంట్లో ఎక్వేరియం అనేది మనం చేయలేము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.